వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నేను మీ ముస్త్యాల దామోదర్. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా అన్ని పార్టీలలో పనిచేసిన నిజమైన కార్యకర్తలలో బయటికి గంభీరంగాను లోపల భయంగాను ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు భయంగాను అంటే అన్ని పార్టీలలో పనిచేసిన కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు, అహర్నిశలు రాత్రనక పగలనక కష్టపడ్డ కార్యకర్తల దగ్గర కొంతమంది దగ్గర డబ్బు లేదనే ఆలోచనతో స్థానిక ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, ఎంపీలు కానీ టికెట్ ఇవ్వాలా లేదా అని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు చూద్దాము. ఓ నాయక, ఇది నీకు న్యాయమా? చూడండి, ఆర్థిక బలం లేదంటూ టికెట్ నిరాకరణ. రంగంలోకి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పార్టీ కోసం అహర్నిశలు సేవ చేసిన వారి పరిస్థితి ఏంటి? చూడండి నాయకులారా, కార్యకర్తలు మీకు మొరబెట్టుకుంటారు. ఆర్థిక బలం లేదంటూ టికెట్ నిరాకరిస్తున్నారట. మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు, మీరు ఎంపీగా నిలబడ్డప్పుడు మీ వెనకాల వస్తున్న కార్యకర్తల దగ్గర డబ్బు ఉందా లేదా అని అప్పుడే చూసుకుంటే అయిపోవు కదా. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ రాగానే ఒక వార్డుకు 4, 5, 3, 10 మంది ఇట్లా ఆశావాహులు మీ దగ్గర నేను పోటీ చేస్తున్నా అని వచ్చి తెలిపడంతో ఈ గత 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎవరు పనిచేసిర్రు, ఎవరు మీ వెన్నుదన్నగా ఉన్నారు, మీరు సభలు పెడితే మీకోసం వందల మందిని గ్రామాల నుంచి తరలించుకొచ్చింది ఎవరు? మా నాయకునికి నేను కనిపించాలని ఒక తెల్ల బట్టలు వేసుకొని 1000 రూపాయలు ఖర్చులు పెట్టుకొని ఒక 4-5 వెహికల్స్ మాట్లాడుకొని 100 మందిని తీసుకొచ్చి నీకు చూయించి, అన్నా ఇక నేనంటే ఏంటో చూయిస్తున్నా చూడే, నేను 100 మందిని తీసుకొచ్చిన, ఇగో ఇది నా బలం, మా ఊర్లో ఇది ఉంది అని దేనికోసం చేసిర్రు? రేపు సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ అవకాశం ఇస్తారేమో అని. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా మా నాయకుడి దగ్గర నేను గొప్పగా అనిపించాలి అనే ఉద్దేశంతో 1000 రూపాయలు, లక్షల రూపాయలు బాకీలు తీసుకొచ్చి వాళ్ళ సంసారాన్ని కూడా పెట్టుకోకుండా నాకు ఫ్యూచర్లో మంచి అవకాశం వస్తుందనే ఉద్దేశంతో మీకు సేవ చేసుకున్నారు. రాత్రి ఎలక్షన్ల టైంలో రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి నువ్వు కార్యకర్తకు తమ్మి ఏం నడుస్తుందంటే కూడా రాత్రి ఇంట్లో పడుకోకుండా వాళ్ళ దగ్గర వీరి దగ్గర పోతే ఓట్లు వస్తాయో, ఈ 10 మందిని కూడగొట్టాలి, ఈ కులం పెద్ద మనిషిని కూడగొట్టాలి, అంతా వీళ్ళు వాళ్ళ కోసం పనిచేయలే, నాయకుల కోసం పనిచేసారు. అప్పుడు మీకు తెలియదా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళని ఎంట దింపుకుంటే ఎట్లా, ఆ పాపం ఎవరికి, డబ్బులు ఉన్నోళ్ళకే టికెట్లు ఇస్తా అని మీరు అప్పుడే చెప్తే ఈ కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు మీ వెంట రాకపోవును కదా. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, నాయకులు ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే డబ్బు ఉన్నోళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తుర్రు, బడుతున్నోళ్ళదే రాజ్యం అన్నట్టు ఒక సామెత ఉండే కదా. ఆ సామెత అన్నట్టు ఇలా డబ్బు ఎవరికై దగ్గర అయితే డబ్బు ఉందో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ చేసి రైతుల దగ్గర భూములు కొనుక్కొని ఎక్కువ అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తులు ఇలా మీ కళ్ళకు కనిపించారు. మీకోసము గొడవలలో, పంచాయతీలలో మీకోసం ఎన్నో గొడవలు పడి కార్యకర్తలు నిద్రలు లేకుండా వర్షమనక, ఎండనక, చలనక అన్ని విధాల మీకోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఈరోజు మీ కళ్ళకు కనిపిస్తలేరు. ఈ బడాబాబులకు ఈ 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ డబ్బు ఎవరిది అంటే డబ్బు వంచినోళ్ళే రాజకీయంలో ఉండాలి, వాళ్ళకే సీట్లు, వాళ్ళే పదవులు అనుభవించాలా? నిజమైన కార్యకర్తలు మీ కళ్ళకు కనిపించట్లేదా అని తెలంగాణ ప్రజలు, తెలంగాణ కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారు. దీన్ని బట్టి కార్యకర్తలు ఏమనుకుంటారంటే మేము నిజంగా పార్టీ కోసం కష్టపడ్డము, మాకు టికెట్లు ఇవ్వకపోతే రెబల్గా నిలబడైనా గెలుస్తాము, మళ్ళీ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లలో మిమ్మల్ని మా శ్రమను, మా కష్టాన్ని గుర్తించని నాయకులు ఎవరైనా ఉన్నా 100 కోట్లు పెట్టినా సరే
మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొడతామని శపథం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎన్నో ఈ చూస్తున్న వార్తలలో రాజకీయాల్లో నిఖార్సైన వారెవరైనా ఉన్నారంటే అది కార్యకర్తలే. వాస్తవమే. ఇలా ఒక ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ, ఇంకా వగైరా ఇంకా ఉన్న పదవులలో ఉన్న ఎవరైనా ఎన్నో పార్టీలు మారిరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మారిరు తప్ప ఈ కార్యకర్తలు మారలేదు. కష్టమనక నష్టమనక ఏ పార్టీకి మారకుండా ఒకే జెండా పట్టుకొని పార్టీ కోసం పనిచేసిన ఆ కార్యకర్తలకు దిక్కెవరు? టికెట్లు ఇచ్చేది ఎవరు? అది బడా రాజకీయ నేతలు వస్తూ పోతూ ఉంటారు, కానీ కార్యకర్తలు మాత్రం పార్టీనే అంటిపెట్టుకొని ఉంటారు. అధికార పార్టీ జనంలో హంగామా చేయాలన్నా, ప్రతిపక్ష పార్టీలు చేసే ధర్నాలు ఆందోళనలు విజయవంతం కావాలన్నా వారే ప్రాధాన్యం. ఈ ప్రధానం ఎవరు? మీరు జనంలో హంగామా చేయాలన్నా, ధర్నాలు చేయాలన్నా, మీరు చేసే సభలు విజయవంతం చేయాలన్నా కార్యకర్తలే కదా. పార్టీలకు ఇంత బలమైన కుమ్మలకు టికెట్ ఇవ్వాలంటే పరీక్షలు పెట్టాల్సిన అవసరం ఏంటి? పార్టీ కోసం జీవితం అంతా త్యాగం చేసే చిన్నపాటి కౌన్సిలర్, ఎంపీటీసీ టిక్కెట్లకు అర్హులు కాకపోవడం దారుణం. రాజకీయ బలం కార్యకర్తలు అనే చెప్పే మాటలు ఎన్నికల వేళ ఎందుకు గుర్తుకు రావడం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా నిలబడ్డప్పుడు, మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినప్పుడు, ఎంపీలుగా పోటీ చేసినప్పుడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓటుకు 5,000, 10,000, 2,000, 3,000 అని ఓటుకు నోటు ఇచ్చుకుంటూ గెలుస్తుండు. మద్యము ఏరులై పారుతుంది. కొన్ని కోట్ల రూపాయలు మద్యానికి ఖర్చు చేసుకుంటూ ఓట్లను కొనుక్కొని మీరు అలా ఎమ్మెల్యేగా గెలిచి ఈ కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తున్నారు? మీకోసం కష్టపడ్డ కార్యకర్తలకు తల 10 లక్షలు ఇచ్చి గెలిపేయండి. మీరు ఒక 100 కోట్లు ఎమ్మెల్యే గెలవడానికి పెట్టారు కదా. ఒక కౌన్సిలర్కు ఒక 10 లక్షలు ఇవ్వండి. ఒక మున్సిపల్లో 10 నుంచి 15 వార్డులే కదా ఉండేది. ఇవ్వండి. మిమ్మల్ని నమ్ముకునే కదా వీళ్ళ జీవితాలను ఖరాబ్ చేసుకున్నది. దీన్ని బట్టి ప్రతి పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏది లేకుండా ప్రతి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు అందరూ ఆలోచించాల్సింది ఒకటే. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. రాబోయే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీరు గెలవాలంటే నిజమైన కార్యకర్తలకు ఈసారి అవకాశం ఇవ్వాలి. ఇవ్వలేదంటే రేపు మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని తెలంగాణ ప్రజలు గుసగుసలాడుతున్నట్టు వినిపిస్తున్నది.